హాస్పిటల్లో 4 నడవలేని స్థితిలో పడుకునున్నారు. ఇంటెన్సివ్ కేర్లో 3 ఇప్పుడా అప్పుడు అని చావుకి ఎదురు చూస్తున్నారు. డాక్టర్స్ వాళ్ళ ప్రాణాలకి 24 గంటలు గడువు ఇచ్చారు. ఆ 3లో ఇంద్రుడు కూడా ఉన్నాడు. పబ్లిక్ రోడ్లో 4 పోకిరి వాళ్ళు నీ ఆటోని తుక్కుగా చితగొట్టినప్పుడు నువ్వు నవ్వుతూనే ఉన్నావు. నువ్వు ప్రాణాలే పెట్టుకున్న చెల్లెళ్ళని ఓ రౌడీ దారి కాసి గొడవ చేసినప్పుడు వాణ్ణి ఎదిరించకుండానే నువ్వు తిరిగి వచ్చేసావు. ఈ ఊరు మొత్తం వేడుక చూస్తుండగా హోరు వానలు నిన్ను స్తంభానికి కట్టేసి కొట్టినప్పుడు కూడా దెబ్బలు తినడానికే పుట్టినట్టు వాడి చేతిలో దెబ్బలు తింటూ నువ్వు మౌనంగా ఉన్నావు. నిన్న నువ్వు కొట్టి పడేసిన వాళ్ళని ట్రీట్ చేస్తున్న డాక్టర్లు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఇవి సాధారణ వ్యక్తి కొట్టిన దెబ్బలు కావు. నాడి, నరం, రక్తం, కండ, బుద్ధి అన్నిట్లోనూ పోరాడే శక్తి ఊరిపోయిన వాడు ఒక్కడి వల్లే ఇలా కొట్టడం సాధ్యమవుతుందంటున్నారు. నువ్వు కొట్టిన వాళ్ళలో ఏ ఒక్కడు చచ్చిపోయినా సరే నేనే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అన్నయ్య చెప్పు, నువ్వెవరు? బాంబేలో నువ్వేం చేస్తుండేవాడివి? హింసా ప్రవృత్తి నీ జీవితంగా ఉండేదా? అయితే నువ్విక్కడ వేసింది వేషమా? వేషం కరిగిపోయిందని భయంగా ఉందా? ఏం మాట్లాడావు? అంటే నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. చెప్పు, నాకిప్పుడే తెలియాలి. నువ్వెవరు? బాంబేలో ఏం చేసేవాడివి? చెప్పనయ్యా. శివా, ఏమిట్రా విచారణ? వాడి ప్రాణాలు పణంగా పెట్టి మిమ్మల్ని ఆ రౌడీల నుండి కాపాడినందుకు ఇదే నా ఫలితం? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇలాంటి కొడుకు నా కడుపున పుట్టలేదే అని నేను బాధపడని రోజే లేదు. మీరు ఏ జన్మలో చేసిన పుణ్యం ఇలాంటి వాడు మీకు అనేగా దొరికాడ్రా? ఒక్కనాడైనా సవత్తల్లి బిడ్డల్ని చూసినట్టు చూశారా మిమ్మల్ని? ఈ కుటుంబం కోసం చెప్పులు అరిగిపోతున్నందుకు నేరస్తుడిలా నిలబెట్టి ప్రశ్నలు అడుగుతున్నావే, అంతగా వాడేం తప్పు చేశాడా? వయసు వచ్చిన పిల్ల, దాని మీద ఎవడన్నా చెయ్యి వేస్తే వయసు మీరిన దాన్ని నేనే వాడిని నరికేస్తాను. వాడు మగాడ్రా, కొడితే తప్పేంటి? ఇదిగో చూడు, నీ పోలీసు బుద్ధి వాకిటి బయటే వదిలేసి వాడి తమ్ముడుగా ఈ ఇంట్లోకి రావాలనుంటే రా, లేదా వాడొక్కడే నా కొడుకు అనుకుంటాను. నువ్వు అలాగే వెళ్ళు. చెప్పన్నయ్యా, నాకిప్పుడే తెలియాలి. నువ్వెవరు? బాంబేలో నువ్వేం చేసేవాడివి? చెప్పన్నయ్యా, నాకిప్పుడే తెలియాలి. నువ్వెవరు? బాంబేలో నువ్వేం చేసేవాడివి? तो యాంటోనీ का आदमी है ना? యాంటోనియా? అతనెవరో నాకు తెలియదు. మనవాడివేనా? మన రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకడికి ఇంకోడికి ఎలాగో పడదు. పరాయి రాష్ట్రంలోనైనా ఒక్కడిగా ఉన్నాం. ఇవాళ పొద్దున అంధేరి ఏరియాలో నువ్వేం చేస్తున్నావు? గుడికెళ్ళి వచ్చాను. రోజు నువ్వు గుడికి వెళ్తావా? వారం వెళ్తాను. ఏ గుడికి? వినాయకుడి గుడికి. పోయిన వారం వెళ్ళావా? వెళ్ళాను. నేను చూడలేదే. వెళ్ళాను చెప్తున్నానుగా. నువ్వు రాలేదు. వచ్చాను. రాలేదు. వచ్చాను. నీ పేరేమిటి? ఆల్బర్ట్. ఇప్పుడు కొన్ని రోజులుగా అన్ని చర్చిలు మూసేశారా? ఆల్బర్ట్ అంటే చర్చికే వెళ్ళాలా? ఏ గుడికి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చురా. నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చావే నీలం రంగు సంచి, అది తిరిగి వెళ్ళేటప్పుడు ఏమైపోయింది? ఏమో నాకు తెలియదు. నువ్వు ఎవరి ముందు కూర్చొని మాట్లాడుతున్నావో తెలుసా? పాషారా, నువ్వు నిజం చెప్పకపోతే నీ బాడీయే ఇక్కడి నుంచి వెళుతుంది. ఇదిగో చూడు, నేను యాంటోనీ మనిషిని తెలిసిపోయింది కదా. ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తే యాంటోనీ మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఈ భాష దగ్గర యాంటోనీ గురించి చెప్పద్దు. నీ దగ్గర నుంచి ఎలా నిజం రాబట్టాలో ఈ భాషకి తెలుసు. నాకు పని పెట్టద్దు, నిజం చెప్పు. తెలుసుగా, ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. చెప్పు చెప్పు. నువ్వు
నువ్వు అంధేరికి ఎందుకు వచ్చావు? బ్యాగ్లో ఏముంది? చెప్పు. తెలీదు. తెలీదు? తెలీదు. తెలీదు? చెప్పు. వినాయకుడి గుడిలో బాంబు పెట్టడానికి వచ్చాను. ఎక్కడ పెట్టావు? విగ్రహానికి వెనకాల. ఎప్పుడు పేలుతుంది? 10 గంటలకి. ఇంకా 10 నిమిషాలే ఉంది. సాబ్, మనం వినాయకుడి గుడిలో పెట్టిన బాంబుని భాషా తీసేశాడు. బ్యాడ్ న్యూస్. ఆంటోనీ, మార్క్ ఆంటోనీ. బాషాబాయ్ ఇంటి నుంచి గురుమూర్తిని. బాషాబాయ్ ఈవేళ మిమ్మల్ని చూడాలంటున్నారు. చాలా ముఖ్యమైన విషయం. మీరే ప్లేస్ ఫిక్స్ చేయండి. ఓకే. గుడ్ న్యూస్.